హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. తీసుకున్న హోమ్ స్టే నుంచి మాకు 1 hour 30 minutes చూపిస్తుంది. యాక్చువల్లీ మేము 4:30 కల్లా లేచేసి 5 కల్లా స్టార్ట్ అయిపోదాము, ఎర్లీ 6 కల్లా అక్కడ రీచ్ అవుతున్నాము. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయిపోయింది మేము వెళ్ళేసరికి. నేనంతా కంటిన్యూస్ ట్రావెల్ ఉండి లేలేకపోయాము. అసలు అలారం పెట్టుకున్నా కానీ మాకు ఏం కనపడలేదు. 6 అయిందంటే మేబీ 7:30 అవుతుంది రీచ్ చేశారు కాళ్ళు. గాయస్, ఆర్ యూ రెడీ? పదండి ఇప్పుడుగా లేట్ అయిపోయింది. మీ వల్లే లేట్ అంతా. నేను 4:30 కల్లా లేచాను. బాయ్ లావణ్య, తర్వాత కలుద్దాం. ఇక్కడే ఉండిపో. ఓకే, మనము బుడంగరి పార్క్ మ్యాప్స్ పెట్టేసుకున్నాము. సో ఇది రీచ్ అవడానికి మనకి 7:30 పడుతుంది, అరౌండ్ 1.5 hour పడుతుంది. वन 15 hours 1 hour 15 minutes मैडम जी. ఇక్కడ నుంచి 1 hour జర్నీ. గో స్లో మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా యూవచ్చు. చెకింగ్ పాస్. ప్లాస్టిక్ పడలేదు రిమూవ్ యూజ్ అంతా పటల్స్ ఇక్కడే చెక్ చేసేది. పట్టుకో ఫోను. గుడ్ మిర్రర్స్ వేసేయమంటారా? నైస్ బ్రో. వేసే పని తెచ్చేది. ఒకసారి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది చూడండి. ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఆగేసి మంచి ఫొటోస్ కూడా వస్తున్నాయి. అలా టైటానిక్ పోజ్ కాకుండా చాలా బాగుంది వ్యూ మాత్రం చూడండి. ఇలా ఫాగ్ ఎలా ఫాగ్ కాదు, మేఘాలు కదా ఇవి. ఫాగ్ ఓకే. సో ఫాగ్ అంటే సారీ గైస్. ఓకే చూడండి, హౌస్ అగ్గిపెట్టేలాగా వచ్చింది. మళ్ళీ కొంచెం దూరం, ఇంకా 40 minutes అలా. యాక్సిడెంట్ అయింది. తీసుకున్నా. ఇప్పుడు ఇంకొక 13 minutes ట్రావెల్ డిస్టెన్స్లో ఉన్నాము. అరౌండ్ 7:39 minutesకి రీచ్ అవుతాము. ఇంకొక 3.4 kilometers ఉంది. సో మనం అయితే బుడంగరి పార్క్ రీచ్ అయిపోయాం ఇందాకనంగా. అంటే ఒక 1/2 hour అయింది రీచ్ అయిపోయి. మొత్తం బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి ఏం చేసేసి ఈ టైం అయిపోయింది. టైం వచ్చేసి అరౌండ్ 8:30 అయింది కదా. 8:30 అయింది. సో మనకి ఇదిగో ఇక్కడ నుంచి దర్గా ఉంటుంది ఇక్కడ ఒకటి. ఆ దర్గా నుంచి మనం ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ వ్యూ పాయింట్. అది అక్కడికి వెహికల్స్ వెళ్ళేది. ఇప్పుడు మనం బుడంగరి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ లెఫ్ట్ సైడ్ పోతే ఇదిగోండి, ఇక్కడ మనకి 2 routes ఉన్నాయి కదా. ఇటు లెఫ్ట్ పోతే బుడంగరి వెళ్తాము, రైట్ సైడ్ అయితే వ్యూ పాయింట్. సో మనం ఫస్ట్ బుడంగరి ఫినిష్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అది ట్రెక్కింగ్ కదా. గోంగూరగా తినేరు. ఏదో పిచ్చి చెట్లను పట్టుకొని గోంగూర అంటున్నారు. న్యూ వ్లాగర్ ఉంది బీచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బోలో. సబ్స్క్రైబ్. సో ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకిదే అనుకుంటా, ఇంకా నడవాలి. ఇదిగో ఎదురుగా ఇదే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇంకా మనకి అది కనిపిస్తుంది కదా. ఇంకా అలా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫుల్ ట్రెక్కింగ్ ఉండొచ్చు. చూద్దాం పదండి అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మొత్తం ఫాగ్ అయితే వస్తుంది ఆల్రెడీ. ఫుల్ ఫాగ్ తోటి ఏం కనపడట్లేదు కూడా. చూడండి, ఇందాక కొంచెమైనా వ్యూ కనిపించింది కదా రోడ్డు, ఇప్పుడు అది కూడా కనపడట్లేదు. ఎటు వెళ్ళాలి తెలియట్లే. లేదు, వాటర్ ఉన్నాయి అందుకని. అయితే మాత్రం ఒకటేంటంటే షూస్ మాత్రం పక్కా వేసుకురాండి, ఎందుకంటే స్లిప్పరీగా ఉంటుంది. సో కొంచెము అది ఏమంటారు, సోల్వి గట్టిగా ఉంటాయి కదా పట్టుకునేవి, అవి చూసుకొని వేసుకొచ్చుకోండి. ఈ స్నేకర్స్ చెప్పులు అయితే పనికిరావు నాకు తెలుసు మోస్ట్లీ. స్నేకర్స్ కాదు ఇవి, షూసే. లాగర్కి ఏది కనిపించినా బాగుంటుంది. బాబు చూసుకోండి అక్కడ. అదిగోండి అక్కడ చెరువు ఉంది చూడండి.
ఇందాక బాగా కనిపిస్తూ ఉంది, ఇప్పుడు అసలు అది కూడా కనిపించకుండా ఫాగ్ పట్టేస్తుంది అవును మొత్తం. చలి మాత్రం బీభత్సంగా ఉంది భయ్య. ఇప్పుడు కానీ వర్షం పడిందో ఇంకా బస్ ఇది చూడు వెళ్తుంది చూడు. ఇప్పుడు ఇందాక చెరువు కనపడలేదా, ఇప్పుడు ఫాగ్ వెళ్ళిపోతా ఉంది ఇటు. మీకు కెమెరాలో క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ ఫాగ్ వెళ్ళిపోతూ ఉంది, మళ్ళీ క్లియర్ అవుతుంది. అదిగో రోడ్డు క్లియర్ అవుతూ ఉంది చూడండి, ఇందాక కనపడలేదు బ్యాక్గ్రౌండ్. సో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇక్కడికి విజిట్కి వచ్చేసేయండి, చాలా బాగుంది. సమ్మర్లో కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత కానీ మోస్ట్లీ వ్యూ ఎంత బాగుండదేమో. అప్పుడే స్టార్ట్ అవుతుంది నలుపు. పదండి బాబు పదండి. ఏం చేస్తున్నా పోకుండా, ఇంకా మొత్తం కొండలే చుట్టుపక్కల అన్నీ. ఇంకా అవతలకి వెళ్ళింది ఇంకా బాగుంటుంది. కొండ కూడా కంప్లీట్ చేయలేదు, అప్పుడే ఉండాలి. కొంచెం జనాలు ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నారు ఆల్రెడీ. తిన న్యూ లాగర్ పెట్టలేదు, స్టార్ట్ చేయబోతున్నారు. పర్సనల్ బ్లాగ్స్ ఓకే, ఓన్లీ ఇన్ ప్రైవేట్. మనకి ఇందాక ఈ చెరువు చేసి కంప్లీట్గా ఫాగ్తో కంపేసి కింద కొన్ని జనాలు ఉన్నారు. ఇప్పుడే కొంతమంది ఆల్రెడీ వెళ్ళి వచ్చినట్టున్నారు కిందకి వెళ్ళిపోతున్నారు. ఫ్లాట్ చాలా దూరం నడిచి వెళ్ళొచ్చు. వ్యూ మాత్రం చాలా బాగుంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ లైవ్లో చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. కంటిన్యూస్గా ఫాగ్ ఉండట్లేదు. నార్మల్గా ఉంది ఎక్కడ ఏం కనపడట్లే, నువ్వు చీకట్లో ఉంటుంది అలాగే ఉంది, ఏం కనపడట్లేదు. వినపడట్లేదు చూడండి ఎంత దగ్గరలోనూ ఏం వినపడట్లేదు అంట. మళ్ళీ ఫాగ్ వెళ్ళిపోతా. అసలు విండ్ మాత్రం ఎంత స్పీడ్గా వస్తుంది అంటే, విండ్ అంత స్పీడ్గా వస్తుంది. చలి బీభత్సంగా ఉంది. ఈరోజు కొంచెం వీక్ డే అయ్యేసరికి క్రౌడ్ తక్కువే ఉన్నారు. మామూలుగా అయితే ఫుల్ ఉంటుందంట. షాప్స్ కానీ అన్ని లేట్గా తెస్తుంది. మనకి కొంచెం కిందకి వెళ్తే అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి, విలేజ్ ఉన్నట్టు. నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. అసలు ఫుల్ గాలి వచ్చేస్తుంది, మాట్లాడడానికి వీలు కూడా లేదు. స్టార్ట్ అయిపోతున్నాను నేను. వ్యూ కూడా క్లియర్ అవ్వట్లేదు మీకు చూపించడానికి. నేను ఆల్రెడీ చాలా తప్పుగా మాట్లాడుతున్నాను, దాని తగ్గట్టు విండ్ కూడా వస్తుంది. అసలు నిల్చోలేకపోతున్నాను. ఈ వెదర్ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది. ప్లస్ వీక్నెస్ అయ్యేసరికి వర్కింగ్ డేస్ ప్లాన్ చేసుకుంటే బెటర్. మంచిగా ఫోటో షూట్స్ చేసుకోవచ్చు క్లియర్గా. వీక్నెస్ అయితే అదిగోండి అక్కడ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అంటే వ్యూ పాయింట్స్ అంటే వ్యూ పాయింట్కి వెళ్తాం ఇప్పుడు. భయ అటు సైడ్ జీప్స్ మీద వెళ్ళడం బెటర్ ఏమో నాకు తెలిసి. బాగుంది, కిరణ్కి బాగుంది యాక్చువల్. అది కంటిన్యూస్గా వాడుతున్నాను. మెయిన్ నేను మైక్ పెట్టి తీస్తున్నా కదా, సో దానికి ఎక్కువ ఛార్జింగ్ అవుతుంది. మనకి వెళ్దాం నెక్స్ట్ వ్యూ పాయింట్కి. జీ పాయింట్ ఒకటి ఉంది. నెక్స్ట్ తర్వాత వాటర్ ఫాల్స్ కదా. కానీ వీక్ డేస్లో రావడమే బాగుందిరా, ఎందుకంటే క్లియర్గా ఉంది, చాలా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. అదే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు యాక్చువల్లీ వీక్ డేస్ వస్తే. క్లియర్గా చూసుకొని పోవచ్చు. మనం సపరేట్గా ఫొటోస్ తీసుకోవడం ఉండదు.
ప్లాన్ వీక్ డేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడే కొంచెం అప్పుడప్పుడు క్లియర్ కనిపిస్తుంది సార్, అట్లా పైకి పోతే అసలు కనపడట్లేదు కిందకి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లియర్ అవుతుంది, వచ్చేస్తుంది. యాక్చువల్లీ కిరణ్ స్టైల్ ఆఫ్ క్యాప్ చూడండి తీసాడు. సో మనమైతే రైట్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు. రైట్ సైడ్ వచ్చేసి జీ పాయింట్ అంటే వాటర్ ఫాల్స్ ఉందంట పైన, అదొకటిను ఇంకోటి వ్యూ పాయింట్ ఉందంట. ఈ రెండింటికి వెళ్తున్నాము. ఇక్కడికి వెహికల్ ఎలా ఉంది, బుడంగరికి వెహికల్ ఎలా లేదు, ఎందుకంటే జస్ట్ ఇంకా అక్కడికి వెళ్ళేస్తే కొండ ఎక్కేయడమే, 50 మీటర్స్ వాకే. బట్ దీనికి కొంచెం పైకి వెళ్ళాలి. మనకాడ వెహికల్స్ ఉంటే మాత్రం వెహికల్స్ ఎలా ఉంది, లేదు అంటే ఇక్కడ జీప్స్ కూడా ఉన్నాయి, జీప్స్ కూడా ఆఫ్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్కి వ్యూ పాయింట్కి వెళ్దాం. చలో. బైక్ రైడింగ్. జీ పాయింట్కి వెళ్ళే రూట్లో ఒక వ్యూ పాయింట్ ఉంది. సో వ్యూ పాయింట్ అదిరిపోయింది, ఒకసారి చూపిస్తాను పదండి మీకు. సూపర్ ఉంది. ఆ వ్యూ పాయింట్ చూసేసి దెన్ అగైన్ స్టార్ట్ అవుదాం. జీ పాయింట్ అండ్ వాటర్ ఫాల్. ఇప్పుడు క్లియర్ అవుతుంది ఇక్కడ వెదర్. యా ఐఎమ్ గోయింగ్ దేర్. బాగుంది వ్యూ పాయింట్. ఒక్కసారి చూడండి వ్యూ పాయింట్. మీకు ఇంకా ముందరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి చాలా లోతున్నట్టుంది. దీన్ని షూటింగ్ పాయింట్ అంటారు. వెళ్ళేది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదైతే చాలా బాగుంది షూటింగ్ పాయింట్. ఏమో మరి ఇదే షూటింగ్ పాయింట్ అంటారు. బాగుంది. డిఫరెంట్ అన్ని కొండలు. యాక్చువల్లీ ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ కొండది ఆ కొండ ఎక్కి, ఆ కొండది ఆ కొండ ఎక్కితే అంతే కదా ట్రెక్కింగ్. అవును ట్రెక్కింగ్ అంటే మరి అది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆవులు అరదాకి వెళ్ళి ఎలా వెళ్ళిన వరకు ఆవులు వెళ్ళి మనుషులు కూడా వెళ్ళి తోడుకొని వెళ్ళింటారు. అది బ్యాక్ సైడ్ ఇంకోటి కొండ. పాయింట్ వాటర్ ఫాల్ కూడా ఏదో ఉందంట, వాటర్ ఫాల్ కూడా చూద్దాము. సో మనకి ఇక్కడ నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. చిక్కమంగళూరు భలే ఉంది, చూపిస్తాను. ఇదిగోండి సూపర్ ఉంది వ్యూ. మొత్తం చిక్కమంగళూరు ఎంత పెద్దదో చూడండి అసలు. ఇటు సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి మొత్తం. ఇది వెళ్తే మనకి జీ పాయింట్ ఒకటి, వాటర్ ఫాల్ ఉందంట అన్నారు. ఆ వాటర్ ఫాల్ కూడా ఉందో లేదో చూస్ చేసి కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ జహరీ ఫాల్స్కి వెళ్ళాలి. ఆ జహరీ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. Maggie guys, we are eating Maggie. సో మనం ఇప్పుడు జీ పాయింట్ దగ్గర వచ్చాం కదా, కొంచెం ఆకలేస్తుంది మన వాళ్ళందరికీ. మార్నింగ్ ఎప్పుడో ఇడ్లీ సాంబార్ తిన్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మ్యాగీ ఉంటే మ్యాగీ తీసుకుని తింటున్నారు. 7 అప్పుడు తిన్నారా? ఇడ్లీ సాంబార్ తిన్నాం. ఓకే. ఇప్పుడు 11:50 బ్రేక్ఫాస్ట్ సారీ లంచ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి తింటా ఉన్నారు. అది ఎక్స్ట్రా. ఓకే. ఇక్కడ మనకి మ్యాగీ తింటాం అయిపోతే మనకి అక్కడ ట్రెక్కింగ్ ఉంది, కొంచెం కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాలి. సో కింద వ్యూ పాయింట్ ప్లస్ వాటర్ ఫాల్స్ ఉంది. అది నార్మల్గా ఉంటుంది, బట్ ఒకేసారి వెళ్ళి చూసేసి వచ్చి ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి రిటర్న్ అయిపోదాం. జహరీ వాటర్ ఫాల్స్ ఏదో ఉంది కదా అక్కడికి. నేను ఒక్కనే మంచిది కాబట్టి హెల్తీ ఫుడ్ తింటాను. నేను అందరూ మైదా వీట్ మ్యాగీ కాదండి, మైదా కవర్ వచ్చినప్పుడు మైదానా వీటా కార్బోహైడ్రేట్స్ అవి పట్టించుకోకూడదు. సో మనమైతే వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాము. నార్మల్ ఇందాక మనం షూటింగ్ పాయింట్ అన్నాం కదా, కొంచెం అలాగే ఉంది.
ఇక్కడ దాకా వస్తాయి అనమాట వెహికల్స్. పైన వెహికల్స్ మూవ్ అవ్వమంటారు. ఒక్క చోట కొంచెం గుంతలాగా పడేసి ఘాట్ రోడ్ ఉంది, కానీ అక్కడ అది రాస్ చేస్తే మాత్రం మన ఓన్ వెహికల్స్ తెచ్చేసుకోవచ్చు పైదాకా. సో ఇవన్నీ ఇక్కడ దాకా వచ్చేస్తాయి వెహికల్స్. ఇదే లాస్ట్. ఇంకా ఇది ఇంకో వ్యూ పాయింట్ అనమాట. ఇందాక మనం అటు సైడ్ ఒకటి చూసాము, ఇది ఇంకో సైడ్. ఇక్కడ కొంచెం లోయలాగా ఉంది బాగా. కాదు, తినని దాచిపెట్టుకుని మరీ తింటున్నారు ఎందుకు? అటు సైడ్ పెట్టుకొని నాకు ఇవ్వకుండా తింటున్నారు. నాకు ఇప్పుడు ఇచ్చావు, అది ఎడిటింగ్లో తీసేస్తా. ఇది వచ్చేసి బాబు బుడంగిరి ఉంది కదా, అది పీక్ పాయింట్ అనమాట. సో మనకి అక్కడ అది చూడండి, అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా హౌస్ లాగా, మనం టిల్ ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు యాక్చువల్లీ. సో మనకి ఇదిగోండి ఇటు సైడ్ అమ్మా, ఇటు సైడ్ చూపిస్తా ఒకసారి. ఇటు సైడ్ అటు సైడ్ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ పైన అంతా ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి. అదిగోండి అక్కడ పీపుల్ ఉన్నారు చూడండి అటు సైడ్. అదంతా అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని అటు నుంచి అటు హౌస్ ఉన్నది కదా, ఆ పీక్ పాయింట్కి రీచ్ అవుతున్నారు. అక్కడ నుంచి ఇంకా వ్యూ అదిరిపోతుందేమో అసలు. సో నెక్స్ట్ అయితే మనం జహరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాము. మనందరం ఇంకా జహరీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. మధ్యలో ఏమైనా కనిపిస్తే తీస్తాను వీడియో, ఓకే. బట్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి జహరీ వాటర్ ఫాల్స్. చాలా పీక్ పాయింట్ వ్యూ అయిపోయింది కదా, జీ పాయింట్. సో మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, మాణిక్యగిరి వాటర్ ఫాల్స్ అంట. అది మాణిక్యగిరి వాటర్ ఫాల్స్ని విజిట్ చేసేద్దాం పోయి. కాకపోతే కొంచెం వాటర్ తక్కువే ఉన్నట్టున్నాయి అక్కడ. ఇది రీసెంట్గా వర్షం ఏం లేదు కదా, సో వాటర్ ఫాల్ కొంచెం తక్కువే ఉన్నాయంట. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ఎన్ని ఒక 500 మీటర్స్ ఉన్నాయి ఇటు అనుకుంటా కదా. ఇదే జస్ట్ ఇది వ్యూ పాయింట్. ఇటు నుంచి కిందకి వెళ్ళాలా? ఓకే, వెళ్ళొస్తుందా? సో ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో అదే వాటర్ ఫాల్, అదిగో అదే. హైదరాబాద్ లో